అమెరికా దేశంలో ఒక పాస్టర్ గారు చర్చిలో మాట్లాడుతూ ఒక మాట చెప్పారు. ఏంటంటే ఆఫ్రికా దేశం గురించి, అక్కడ ఉన్న పరిస్థితుల గురించి, అక్కడున్న పరిచర్య గురించి కొంతమంది నాకు చెబుతూ వచ్చారు. అక్కడ సేవ అనేది లేదు, సువార్త అనేది జరగట్లేదు, అక్కడ ప్రజలందరూ కూడా చాలా క్రూరంగా ఉన్నారు, చాలా కఠినాత్మకమైన ప్రజలు ఆఫ్రికా దేశంలో ఉన్నారు, మరి ప్రాముఖ్యంగా కెన్యా దేశంలో మరి సువార్త అనేది లేదు, మరి మన సంఘం అంతా కూడా కెన్యా దేశం గురించి భారంగా ప్రార్థన చేద్దామని ఆ పాస్టర్ గారు చెప్పారట. ఇక వాళ్ళందరూ కూడా కన్నీరు కారుస్తూ ఆఫ్రికా దేశంలో ఉన్న కెన్యా గురించి బాగా ప్రార్థన చేస్తూ ఉన్నారట. ఆ రీతిగా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆ ప్రార్థన అయిపోయిన తర్వాత ఒక తల్లి లేచి నిలబడిందంట. ఒక తల్లి లేచి నిలబడి, అయ్యా మరి ఆఫ్రికా దేశంలో మరి ఆ కెన్యా ప్రాంతానికి నా కుమారుణ్ణి నేను మిషనరీగా పంపిస్తానని చెప్పిందంట. హల్లెలూయా. అప్పుడు పాస్టర్ గారు అంటున్నారంట, అమ్మ నువ్వు అనుకున్నట్లుగా అక్కడ అమెరికాలో ఉన్నట్లుగా ఉండదు, ఆ ప్రజలందరూ చాలా కఠినాత్మకమైన ప్రజలు, చాలా క్రూరంగా ఉంటారు, మరి వాళ్ళందరూ కూడా నరమాంస భక్షకులు, మరి కుమారుడికి ఏదైనా జరగచ్చు అంటే ఏం జరిగినా పర్వాలేదు అయ్యగారు, నా కొడుకును మాత్రం నేను పంపిస్తాను. ఆ కొడుకుని అడుగుతూ ఉన్నారంట పాస్టర్ గారు, అయ్యా మరి మీ అమ్మ ఇలా అంటుంది, మరి నీ ఆలోచన ఏంటి? లేదయ్యగారు నేను వెళ్తాను, నేను అక్కడ పరిచర్య చేస్తాను. ఇక వాళ్ళందరూ ఆ వ్యక్తి కోసం ప్రార్థన చేసి ఆ కెన్యా దేశానికి పంపించారంట. అక్కడ అతడు కొన్ని రోజులు పరిచర్య చేసిన తర్వాత అక్కడ ఉన్న ప్రజలు, నరమాంస భక్షకులు అతన్ని చంపేశారట. ఆ విషయము సంఘంలో తెలిసిన తర్వాత మరి మిషనరీగా పంపబడిన వ్యక్తి చనిపోయాడని ఒక జ్ఞాపకార్థ కూడిక ఆ యొక్క మందిరంలో పెట్టినప్పుడు మరి అందరూ కూడా మంచి మాటలు తెలియజేస్తూ ఉన్నారు. ఆ కుమారుడు గురించి, ఆ తల్లిని వారందరూ కూడా ఓదారుస్తూ ఉన్నారు. అయితే పాస్టర్ గారు చెప్పిన మాట ఏంటంటే, మరి అతడు హతసాక్షిగా అయ్యాడు, మరి తన గురించి మనం ప్రార్థన చేద్దాం, తన ఆత్మ శాంతి అవ్వాలని మనం ప్రార్థన చేద్దాం, కుటుంబం కొరకు మనం ప్రార్థన చేద్దాం అని చెప్పి, మరి అదేవిధంగా దేవుడు మరి ఆ వ్యక్తి చనిపోయినప్పటికీ మరి దేవుడు ఆ ప్రాంతంలో ఇంకా సేవ చేసే వాళ్ళని లేపేటట్లుగా కూడా మనం ప్రార్థన చేద్దాం అని చెప్పి ఆ ప్రార్థన చేసిన తరువాత ఆ తల్లి మాట్లాడడానికి ఆ తల్లికి సమయం ఇచ్చినప్పుడు ఆ తల్లి చెప్పిన మాట, అయ్యా నాకు ఇంకొక కొడుకున్నాడు, ఆ కొడుకుని నేను ఆఫ్రికాకి పంపిస్తాను. ఇక అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆమెను తిట్టడం ప్రారంభించారు. నీకేమైనా బుద్ధి ఉందా? పెద్ద కుమారుడు నువ్వు కోల్పోయావు, మరొక కుమారుడు నువ్వు పంపిస్తావా? అసలు నీకేమైనా పిచ్చి పట్టిందంటే, లేదు దేవుని సేవకు నా కుమారుడిని నేను పంపించాల్సిందే. ఆ పాస్టర్ గారు అడుగుతూ ఉన్నారు, అయ్యా మరి మీ అన్నయ్య చచ్చిపోయాడు నీకు తెలుసుగా? తెలుసండి. మరి నువ్వు వెళ్తే నీకేం జరిగిద్దో మరి అది ఎవరో గ్యారంటీ ఇవ్వలేరు. పర్వాలేదండి, నేను అక్కడికి వెళ్ళి మా అన్నయ్య ఎక్కడైతే ఏ ప్రాంతంలో అయితే పరిచర్య చేశాడో నేను ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ పని నేను కంటిన్యూ చేస్తానని చెప్పినప్పుడు ఆ సంఘం అంతా అతని కోసం ప్రార్థన చేసి మిషనరీగా అతన్ని ఆ ప్రాంతానికి పంపించారట. అతడు అక్కడికి వెళ్ళినప్పుడు కొన్ని రోజులు పరిచర్య చేసిన తర్వాత ఆ వ్యక్తిని కూడా అక్కడ నరమాంస భక్షకులు అతన్ని కూడా చంపేశారు. అతను కూడా హతసాక్షిగా మారిపోయాడు. మరలా ఆ సంఘములో మరలా ఆదరణ కూడిక పెట్టినప్పుడు వాళ్ళందరూ కూడా దుఃఖంతో, ఈ తల్లికి 2 కుమారులు చనిపోయారు అనే బాధతో అందరూ కూడా ఆమెను ఓదారుస్తూ ఉంటే, ఈసారి ఆమె స్టేజీ దగ్గరకు వచ్చి మైక్ తీసుకుని చాలా పెద్దగా, చాలా అసలు ఇక ఆమె గుండె పగిలిపోయేటట్లు ఏడుస్తూ ఉన్నదట. అసలు ఆమెను ఎవ్వరూ కూడా ఆపలేనటువంటి పరిస్థితి అట. ఆమె ఏడుస్తూ ఉండేసరికి అక్కడ ఉన్న విశ్వాసులు అందరూ, ఈవెన్ పాస్టర్ గారు కూడా స్టేజీ దిగి వచ్చి కిందకు వచ్చి ఆయన కూడా మోకరించి మరి ఆయన కూడా ఏడుస్తూ ఉన్నాడంట. సంఘం అంతా ఏడుస్తూ ఉన్నదంట. ఏడుస్తూ ఉండగా చాలాసేపు అసలు ఆమెను ఎవరూ డిస్టర్బ్ చేయలేదంట. చాలాసేపు ఏడిసిందంట. మొదటి కుమారుడు చనిపోయినప్పుడు అంతగా ఏడవలేదు, రెండవ కుమారుడు కూడా చనిపోయినప్పుడు ఏడవలేదు. కానీ ఆ రెండవ కుమారుడు చనిపోయినప్పుడు ఆదరణ కూడికలో ఆమె బాగా ఏడుస్తూ ఉన్నదట. ఏడుస్తూ ఉన్నప్పుడు ఇక ఆమెను ఎవరు ఆపలేదు. అలా ఏడ్చి 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 ఆమె కొద్దిగా నిమ్మలించిన తర్వాత వెనక ఒక స్త్రీ లేచి ఈ రీతిగా మాట్లాడుతుందంట, నేను నీకు ముందే చెప్పాను పెద్ద కొడుకును పంపించొద్దని, నువ్వు నా మాట వినలేదు,
రెండవ కుమారుడిని పంపించద్దని నేను నీకు చిలక చెప్పినట్టు చెప్పాను, నువ్వు నా మాట వినట్లేదు. ఇప్పుడు చూడు, నువ్వు ఎంత ఏడ్చినా ఏం ప్రయోజనం? ఆ తల్లి మైక్ తీసుకుని అంటూ ఉన్నదంట, నా 2 కొడుకులు చనిపోయారని నేను ఏడవట్లేదు, నాకు ఇంకొక కొడుకు లేడు, ఉంటే అతన్ని కూడా నేను పరిచర్యకి పంపించానని ఏడుస్తుందంట. ప్రియ దేవుని సంగమా, ఎందుకు నేను ఈ మాటలు మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నానంటే, భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ సువార్త యొక్క ఆవశ్యకత చాలా ఉన్నది. మనకు తెలియట్లేదు, మనం ఏదో కొన్ని చిన్న గ్రామాలలో పట్టణాల్లో ఉంటున్నాము, కానీ పరిచర్య యొక్క ఆ యొక్క ప్రాముఖ్యత చాలా ఈనాటి దినాలలో మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ కెన్యా దేశంలో వీరు ఇద్దరు వెళ్ళి పరిచర్య చేశారు కదా, ఇద్దరు కూడా హతసాక్షులుగా మారారు కదా, అక్కడ వారిద్దరు కూడా చనిపోయారు కదా, వారిద్దరిని అక్కడే పాతిపెట్టారు. కానీ ఇప్పుడు కెన్యా దేశంలో 91% క్రిస్టియానిటీ ఉందండి. రీసెంట్గా జూన్లో నా భార్య కెన్యా వెళ్ళింది. నా భార్య కెన్యా వెళ్ళినప్పుడు అక్కడున్న పరిస్థితులు, అక్కడున్న ప్రజలు, అక్కడున్న క్రైస్తవులు వాళ్ళందరిని చూసి తను చాలా సంతోషంగా అనిపించింది. తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత నాతో అంటుంది, మన భారతదేశంలో అంత క్రైస్తవ్యం కనపట్టలేదు, కెన్యా దేశంలో అంతమంది క్రైస్తవులు ఉన్నారు, వారిని బట్టి నిజంగా నేను చాలా సంతోషిస్తున్నానని మాట చెప్పింది. ఎందుకు నేను మీకు మాట చెబుతున్నానంటే, ఒక వ్యక్తి సేవకు వెళ్ళి అక్కడ మరణించిన దేవుడు అక్కడ ఇంకొంతమందిని లేపుతాడు. హల్లెలూయా. ఏ వ్యక్తి హతసాక్షి యొక్క రక్తము వ్యర్థముగా పోదండి. ఒక వ్యక్తి ఒక చోటకి సేవకుడిగా వెళ్ళినప్పుడు ఆ వ్యక్తి అక్కడ మరణించిన అక్కడ నుంచి దేవుడు ప్రవక్తలను లేపుతాడు, యాజకులను లేపుతాడు, సేవకులను లేపుతాడు, నాయకులను లేపుతాడు. ఆ దైవజనుడి యొక్క మరణము అనేది ఎప్పుడు కూడా వ్యర్థముగా పాదు. మీకు ఒక మాట చెప్తాను బైబిల్ గ్రంథంలో నుంచి. యేసేపు ఎక్కడ చనిపోయాడండి? చెప్పాలి. యేసేపు ఎక్కడ చనిపోయాడు? అన్న మీరున్నారు ఇక్కడ. యేసేపు ఎక్కడ చనిపోయాడు? ఐగుప్తులో చనిపోయాడు. మోషే ఎక్కడ పుట్టాడు? హల్లెలూయా. మోషే గొప్ప సేవ చేశాడండి, గొప్ప పరిచర్య చేశాడు. ఇప్పుడు మోషే ఎక్కడ చనిపోయాడు? మోషే మిద్యానీలో చనిపోయాడు. దేవుడు అక్కడ రూతుని పుట్టేటట్లుగా చేశాడు. హల్లెలూయా. రూతు ఎక్కడ చనిపోయిందండి? ఎక్కడ చనిపోయింది రూతు? బెత్లెహేములో చనిపోయింది. బెత్లెహేములో ఎవరు పుట్టారండి? యేసుక్రీస్తు బెత్లెహేములో జన్మించాడు. హల్లెలూయా. దేవుణ్ణి తెలుసుకున్న ఒక వ్యక్తి మరణం ఒక చోట పాతిపెట్టబడినప్పుడు అది వ్యర్థముగా పోదు. దేవుడు అక్కడి నుంచి గొప్పవారిని లేపుతాడు. ఈ రోజుల్లో గత 25 సంవత్సరాల క్రితం గ్రహం స్టెయిన్స్ ఆస్ట్రేలియా నుంచి ఒరిస్సా రాష్ట్రానికి వచ్చినప్పుడు ఆయన అక్కడ చంపేశారండి, ఒరిస్సా రాష్ట్రంలో. కానీ దేవుడు ఆ ప్రాంతంలో ఆ జిల్లాలో ఎక్కువగా ఇప్పుడు చాలామంది సేవకుల్ని ఆ జిల్లాలో దేవుడు లేపాడు. అది ఎవరో బయట వాళ్ళని తీసుకురాలేదండి, ఆ జిల్లా ప్రజలనే, ఆ యొక్క బారిపద, ఆ యొక్క మయూరిభంజ్ జిల్లాలోనే దేవుడు అనేక మంది సేవకుల్ని ఇప్పుడు లేపుతూ ఉన్నాడు. గ్రామ్ స్టెయిన్స్ గారి యొక్క మరణము వాళ్ళు అనుకుంటున్నారు, చంపిన వాళ్ళు ఇక సువార్త ఆగిపోతుందిలే అనుకుంటూ ఉన్నారు. కానీ ఎప్పుడైతే సువార్తను ఆటంకపరచడానికి ఒక వ్యక్తి అక్కడ పని చేస్తాడో, సువార్తను ఆపటానికి ఇష్టపడతాడో, దేవుడు అక్కడే గొప్ప కార్యాలు చేస్తాడు.